హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందు హ్యాపీ సండే. నైట్ నేను అంతా క్లీనింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడే సర్దుకుంటున్నాను గిన్నెలు. మార్నింగ్ ఏంటంటే నేను అసలు క్లీనింగ్ సెక్షన్ అనేది చాలా తక్కువ పెట్టుకుంటాను. నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ అంతా హడావుడిగా ఉంటుందని. అయితే నైట్ అంతా గిన్నెలు కడిగి ఇంకా అక్కడ పెట్టాను. అవి బాగా డ్రై అయినాక సర్దుకుందామని నైట్ సర్దుకోలేదు. ఇప్పుడు మార్నింగ్ లేచి ఇంకా ఉన్న గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకెందుకంటే టిఫిన్స్ ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ముందు గిన్నెలన్నీ సర్దేసుకుంటే ఒక పని అయిపోద్ది. లేకపోతే మా చిన్నోడు లేచాడనుక ఇంకొన్న గిన్నెలన్నీ సర్దుతూ ఉంటాడనమాట. వాడు ఇంకా లేలేదు. లేచేలోపు నేను ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను అనుకో ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. లేకపోతే అన్నీ చెరవర చేసేస్తాడు. వాడు ఇంకా లేలేదు. సో ఇప్పుడే ఇంకా లేలేదు. ఈ లోపు లేచేలోపు నేను పాలు కూడా వెయిట్ చేసేసుకోవాలన్నమాట. వాడు లేచేలోపు పాలు వెయిట్ చేస్తే ఫాస్ట్గా ఇవ్వడానికి ఉంటుందన్నమాట. ఇంకా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేస్తున్నాను అనమాట. నేను గిన్నె ఏంటంటే కొంచెం సేపు హీట్ అయ్యేదాకా ఉంచుతాను, ఎందుకంటే ఏదైనా పులుపు కానీ అలా తగిలినట్టంటే పాలు ఇరిగిపోకుండా ఉంటాయన్నమాట. అందుకని కొంచెంసేపు హీట్ చేసి తర్వాత వాటర్ పోసేస్తున్నాను అనమాట. వాటర్ పోస్తే వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నాక మనం పాలు పోసుకున్నంటే పాలు అనేది అసలు ఇరగవు మ్యాక్సిమం అయితే. సో నేను కూడా అంతేనమాట. కొంచెం హీట్ అయిన తర్వాత పాలు అనేది పోసుకుంటున్నాను అనమాట. ఇలా పాలు పోసుకుంటున్నానంటే మనకి పాలు అనేది తిరగవు. సో నేను ఈలోపు పాలన్నీ పోసి ఆడ పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు మా చిన్నోడు కూడా ఇంక లేచాడు. పాలు షాయిని మమ్మీ అంటే ఇంకా అక్కడ స్టవ్ మీద పెట్టాను నాన్న అని చెప్పి వచ్చేసాను. ఈలోపు పక్కలన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇంకా వాడి కూడా లేచేసాడు. 6:30 అట్లా అయిపోతుంది. 6:30 అయినాక లేచేసాడు అనమాట. ఇంక ఈలోపు పక్కలు ఉంటే ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను. ఈ బొంతలు మాత్రం మా అమ్మ కొని అదే కుట్టించి పంపించేసింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు టాయిలెట్ అలా వెళ్తుంటారు కాబట్టి బెడ్ మీద కన్నా ఇలా కింద కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇంక లేదుగా వచ్చేసాడు అడుగుతున్నాడు అనమాట. మమ్మీ పాలు పెట్టాను నాన్న కాగుతున్నాయని చెప్పాను. లోపు పాపము ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంకా అవ్వలేదా అని ఇంకా పాలు కాస్తున్నాను. ఇంకా దాంతోపాటు ఈరోజు ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేద్దామని ఫ్రిడ్జ్లో అవన్నీ తీసి బయట పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్ క్లీన్ చేసి చాలా రోజులు అయ్యింది. ఇంకా తను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్తున్నాడు. వద్దులే నాన్న నువ్వేం హెల్ప్ చేయొద్దు, నేను చేసుకుంటాను. వాడు హెల్ప్ చేసేదానికన్నా ఏది పగల కొడతాడని ఎక్కువ భయం అనమాట. సో ఇక ఫ్రిడ్జ్లో అవన్నీ తీసి బయట వేసేసాను. ఇంక ఈలోపు పాలు కూడా కాగేసినాయి. ఇంకా పాలు తీసుకొని కొన్ని పాలేమో కాఫీ కలుపుతాను అనమాట. మా వారే కలిపేవారు. ఈరోజు ఏంటంటే ఆయన ఇంకా లేగలేదనమాట. అందుకనే నేనే కాఫీ కలుపుతున్నాను. మేము ఏంటంటే కాఫీకి అయితే బ్రూ ఆడుతున్నాం. ఇంతకుముందు వేరే తెచ్చారు, అది నాకు అంత టేస్ట్ అనిపించట్లేదు. అందుకని మళ్ళీ బ్రూవే వేసుకుంటున్నాము. సో కాఫీ కలుపుకున్నాను. ఇంకా కొన్ని పాలను తీసుకెళ్ళి బాబుకి వాళ్ళకి చల్లార్చడానికి నీళ్ళల్లో పెడుతున్నాను అనమాట. ఎందుకంటే వేడివేడిగా ఉన్నాయి కదా, వేడి పాలు అసలు తాగరు. కొంచెం వేడిగా ఉన్నా కానీ మా పెద్ద బాబు అసలు తాడు. అవి బాగా చల్లగా అవ్వాలి. ఇంక అందుకని బయట తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టేస్తుందంటే కొంచెం చల్లగా అయిపోద్ది అనమాట. ఈలోపు కాఫీ తాగేసి రావచ్చని బయటకు వచ్చి నీళ్ళల్లో పాలు పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ కాఫీ మొత్తం ఇట్లా కాఫీ తిరగొట్టేస్తున్నాను అనమాట. నాకు మా వారికి మేమిద్దరమే కాఫీ తాగుతాము, ఇంకా ఎవరు లేరు కదా అనమాట. లేకపోతే మామూలుగా అయితే టీ కూడా పెడతాను. ఇంకా మళ్ళీ టీ అంటే 2 గిన్నెలు అవుతాయని ఇంకా పిల్లలతో పాటే పాలు కాసేసి అవే కాఫీ చేసేసుకుంటున్నాం. ఈలోపు మా పెద్దోడు లేచాడు. అదిగా ఆయన వెళ్ళి ఇంకా చల్లారుస్తున్నాడు అనమాట. అయితే మా చిన్నోడు వెళ్ళి స్పూన్తో స్పూన్తో బాగా కలబెడితే తొందరగా అయిపోతాయని అది స్టూల్ వేసుకొని స్పూన్తో బాగా కలబెడుతున్నాడు అనమాట. కలబెడితే తొందరగా చల్లారుస్తాయని వాడు. సో మా వాడు చేస్తుంటే చాలా కామెడీ అనిపించింది నాకు. కానీ ఆ సమయంలో అయితే మస్తు కోపం వస్తూ ఉంటుంది. నేను చెప్తానే ఉంటాను, అయినా కానీ వాడు వినడు. అయితే అన్న చేస్తున్నాడు కదా అంటే అన్న ఇంకా పాలు చల్లారని అంటే పాపం పెద్ద అబ్బాయి చెక్ చేసి తీసుకొచ్చేసాడు. ఇంకా నేను కూడా ఈలోపు కాఫీ తాగేసేసాను. ఇంకా పిల్లలకి పాలు పోసాను అనమాట. ఏంటంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అనమాట, ఎవరికి కప్పులో పోయారు ఎవరికి గిన్నెలో పోయాలని. అయితే పెద్ద బాబు ఉంటుందో నాకు గిన్నెలో పోసాయి మమ్మీ అని చెప్పాడు. ఎందుకంటే తను చాకోస్ తింటున్నాడు, ఈయనేమో బిస్కెట్ తింటున్నాడు. ఇది కూడా ఆప్షన్స్ అనమాట. వాళ్ళకి ఏది నచ్చుతుంది. ఒకరోజు బూస్ట్ అంటారు, ఒకరోజు హార్లిక్స్ అంటారు, ఒకరోజు బిస్కెట్స్ అంటారు. ఏదైనా సరే ఇంకా ఆప్షన్. లేకపోతే మా చిన్నోడు చేసే గోల ఇంత కాదు. వాళ్ళకి ఇచ్చేసి వచ్చి ఇంకా మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ని మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్ ఏంటంటే క్లీన్ చేసుకుంటాను. ఈ ఫ్రిడ్జ్ నేను ఏంటంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకుంటాను మ్యాక్సిమం. అసలు అప్పుడు ఆన్ చేయను.
అదే ఒకసారి ఏదో ఇట్లా ఫ్రిడ్జ్ పేలిపోయింది ఆన్లో ఉండగా చేశారని, అప్పటి నుంచి అయితే నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి చేస్తాను. అయితే ఫ్రిడ్జ్ నేను మాత్రం కొంచెం హీట్ వాటర్తో కొంచెం నిమ్మకాయ వేసి ఇది క్లీన్ చేసుకుంటాను అనమాట. అట్లా తుడిచేసేస్తాను మొత్తము. అలా తుడిచేసిందంటే బాగుంటుందని నేను అలా చేస్తాను. వేరే ఏమి యూజ్ చేయను, ఇలాగే చేసేసుకుంటాను. సో ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్ని నేను క్లోజ్ చేయకుండా అలాగే ఉంచాను. ఎందుకంటే ఇప్పుడే ఫ్రిడ్జ్ని క్లీన్ చేశాను కదా, కొంచెం గాలికి అలా ఆరిపోయిద్దని అలా ఉంచేసాను అనమాట. అలా ఉంచితే ఏంటంటే కొంచెం గాలి పడుతుంటే ఈలోపు పిల్లలు కూడా పాలు తాగేసి వచ్చారు. ఇంకా బయట కూర్చొని చదువుకోవడానికి రెడీ అవుతున్నాడు. స్టూల్ వేసుకుంటున్నాడు. ఈ స్టూల్కి ఏంటంటే మా వాడు వేసాడు. ఒక సైడ్ ఏమో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. అంటే ఇట్లా అంటుందంట. ఎందుకు అంటుంది అనేది వాడు చెప్తున్నాడు అనమాట. అది ఒక సైడ్ ఎత్తుకుంటుంది, ఒక సైడ్ తక్కువ ఉంటుంది మమ్మీ ఏమైందంటే, అదే చూడు నాన్న అంటున్నాను. వాడు 4 పక్కలు చెక్ చేశాడు, కానీ అక్కడ ఏమైందనేది వాడికి అర్థం కాలేదు. అదే అడుగుతున్నాడు, ఎందుకు నిన్న బాగానే ఉంది కదా ఇవాళ ఎందుకు అలా ఉందంటే, అటు సైడ్ స్టాండ్ని గట్టిగా లాగలేదు నాన్న, అందుకు అలా అయిందని చెప్తున్నాను. అయినా సరే వాడు సర్చ్ చేస్తూనే ఉన్నాడు ఏమైందని. వాళ్ళ నాన్న పిలిచాడు. వాళ్ళ నాన్న అంటే మమ్మీ చూసింది కదా ఇంకెందుకు నేను చూడడం, అంతే నాన్న అది గట్టిగానే అన్నాను అనేసి కొంచెం నేను మళ్ళీ ఫిట్ పెడితే ఓకే అయిపోయింది. ఈరోజైతే నెంబర్స్ రాస్తున్నాడు. 11 to 20 నెంబర్స్ రాసిచ్చాను. దాంతోపాటు ఇంక ఇప్పుడు చిన్న బాబు కూడా చదివించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాడికి కూడా 3 years వచ్చేసినాయి. అందుకని ఏబీసీని రాయిస్తాను. ఏ రాస్తుంటే మా వాడికి ఏ రావట్లేదు, ఫస్ట్ హెచ్ వస్తుంది. ఇలా కూడా ఉంటారు. అయితే స్టూల్ అడుగుతుంటే స్టూల్ లేదు నాన్న, స్టూల్ అన్న వేసుకున్నాడని చెప్తున్నాను. అయితే తను బండి మీద కూర్చొని రాస్తాడంట. కింద కూర్చొని రాయను, నేను బండి మీద కూర్చొని రాస్తాను అని పాండా మీద కూర్చొని రాస్తున్నాడు. ఆ ఏను రుద్దడానికి ఎంత అవస్థలు పడతాడంటే చూడండి, అటు రుద్దుతాడు ఇట్లా రుద్దాలా అని అడుగుతాడు. అయితే వాళ్ళని చదివిస్తానే నేను బయట ఇవి ఫ్రిడ్జ్ అన్నీ వేసినాను కదా, ఎందుకంటే ఈలోపు ఎప్పుడైనా వచ్చి మా చిన్నోడు ఏదో ఒకటి చేస్తాడని నాకు అదొక టెన్షన్ ఉంటుంది. అందుకని తొందరగా ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసుకొని బయట ఆరబెట్టాను. మాకు 6:37 కల్లా ఎండ వచ్చేస్తుంది అనమాట. మా 3rd floor అయ్యి బాగా ఎండ అనేది బాగా వచ్చేస్తుంది. ఒక 10-15 నిమిషాలు పెట్టగానే మంచిగా డ్రై అయిపోతాయి అనమాట. అందుకని నేను తొందరగా కడిగేసి వాడి అయిపోయేలోపు ఇవి కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే నేను మళ్ళీ తొందరగా సర్దుకోవడానికి వీలుంటుందని కడిగేసుకున్నాను. ఈలోపు తను కూడా రాసుకుంటున్నారు. బాగా క్లీన్ అయిపోయిన తర్వాత ఇట్లా ఎండకేసి వేసేస్తే తొందరగా ఆరిపోతాయి. ఈలోపు మా వారు బయటికి వెళ్ళి ఈరోజు కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకొచ్చారు. ఇవాళ నాన్ వెజ్ అనమాట, చికెన్ మటన్ తీసుకొచ్చారు. చికెన్ ఏమో నా కోసం, మటన్ ఏమో పిల్లల కోసం తన కోసం తెచ్చారు. దాంతోపాటు ఇవాళ బగారా రైస్ చేయమన్నారు. సో బగారా రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. మా ఇంట్లో ఇవాళ వెజిటేబుల్స్ వచ్చి టమాటా, ఆలు అండ్ బీన్స్ ఉన్నాయి. బీన్స్ వేసి చేస్తున్నాను. దాంతోపాటు ప్యారలల్గా బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. నేను నార్మల్ బియ్యంతోనే వెజిటేబుల్స్ రైస్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే ఈ బాస్మతి రైస్తో నాకు రాదు అంతగా పర్ఫెక్ట్గా. దానికి ఏంటంటే ఒక్కోసారి కొత్త బియ్యం ఒకలా పోయాలి, పాత బియ్యం అయితే ఒకలా పోయాలి అని వాటర్ అంటారు. సో నాకు అది రాదు. నేను నార్మల్ బియ్యంతోనే బగారా రైస్ అయితే చేస్తున్నాను. బగారా రైస్ ఆర్ వెజిటేబుల్ రైస్ మొత్తం అందులోనే కలిపేసేస్తున్నాను. సో ఇదేంటంటే కొంచెం ముందండి ఇవన్నీ కూరగాయలన్నీ స్టవ్ మీద బాగా చేసుకొని తర్వాత కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. స్టవ్ మీద పెట్టి అది ఉడికిందా లేదనేది నాకు అంత ఫైండ్ అవుట్ చేయడం నాకు తెలియట్లేదు. అందుకని నేను ఏంటంటే స్టవ్ మీద ఇవి మొత్తం మగ్గిచ్చినాక అది తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. అలా పెట్టేస్తే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది. మనం బియ్యం ఎన్ని పోసాం, వాటర్ ఎన్ని పోయాలి, రైస్ కుక్కర్లో ఎలా క్వాంటిటీలో పోస్తాం అలా పోసుకున్నాం అనుకో తొందరగా ఉడికిపోద్ది. అది పెద్ద అంటే బాగుంటుంది. ఇలా అయితే ఉడికిందా లేదా మళ్ళీ కొంతసేపు అయినాక సిమ్లో పెట్టాలి, అది కరెక్ట్గా పెట్టమనుకో అది బాగోదు. అయితే ఈలోపు ఇవి కూడా ఉడికిపోయినాయి. సో అన్నీ కలిసి బియ్యం కూడా ఇందులో పోసి అన్నీ ఒకసారి కలబెట్టి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. రైస్ కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. అవి బాగా మగ్గేసినాయి. ఇంకా అన్నీ వేసేసి ఇంకా స్టవ్ మీద ఉంటుంది తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేశాను. సో రైస్ కుక్కర్లో ఇది అవుతుంది. అదే ఇంకా ఈలోపు నేను మటన్కి కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ చేస్తున్నాను అనమాట. మటన్ ఏంటంటే నేను తినను కానీ వంట మాత్రం బాగా చేస్తాను. అసలు వితౌట్ టేస్ట్తో ఉప్పు కారాలు కూడా బాగా వేస్తాను మటన్ మాత్రం. అదే చికెన్ని నేను బాగా తింటాను కానీ 100 సార్లు టేస్ట్ చేస్తాను అది పర్ఫెక్ట్ అంటే ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని.
మటన్కి అయితే అలా చెక్ చేయకుండానే చేస్తాను. ఇదేంటో ఒక మిరాకిల్ లాగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. టమాటా, ఆనియన్స్ అయితే వేస్తున్నాను. సో రెండింటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు ఆయిల్ హీట్ అయింది. రెండిట్లో టమాటా, ఆనియన్స్ వేసాను. ఇవి కొంచెం మగ్గనిచ్చేలోపు బయట కొంచెం పని ఉంటే అది చేసేసి వచ్చాను. ఈలోపు ఏంటంటే ఇవి బాగా మగ్గుతాయి. దీంతోపాటు నేను కొంచెం దీంట్లో పుదీనా కూడా వేసేసుకుంటాను అనమాట. పుదీనా వేస్తే కొంచెం బాగుంటుంది అని ఉంటుంది. ఫైనల్గా అయితే ఈ రెండు ఆలు కాదు మా వాడు హెల్ప్ చేస్తున్నాడు మధ్యలో వచ్చి వాయిస్ వేస్తుంటే. టమాటా, ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. సో దాంట్లో కొంచెం నేను ఇంకా మటన్ ఆల్రెడీ ఇదంతా చేసేటప్పుడు మటన్ కడిగి కొంచెంసేపు వాటర్లో అలాగే ఉంచుతాను. అంటే మటన్ మీద ఏదైనా స్మెల్ అలా అనిపించింది. సో అందుకని ఈ కూర చేసేటప్పుడు ఆ లోపు మటన్ నీళ్ళలో బాగా ఉంచుతాను. సో మటన్ నీళ్ళలోంచి అది తీసేసి ఇప్పుడు కుక్కర్లో వేసేసాను. కుక్కర్లో వేసి అన్నీ వేసేసాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇందులోనే వేసి ఇంకా కలపెట్టేస్తున్నాను బాగా. నేనైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ముందే వేయను, ఎందుకంటే ముందే వేస్తే అది సగము మాడిపోతున్నట్టు అనిపించింది. అందుకని నేను ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు వేస్తాను. ఇంకొంచెం టైం పట్టిద్ది ఉడికేదానికి, అప్పుడు వేస్తాను. ఎందుకంటే అలా వేస్తే అది ఆ స్మెల్ కూడా అలాగే ఉండిపోతుంది. లేదంటే ముందే వేస్తే ఏమవుతుందంటే బాగా అడుగంటుకుపోతుంది. అందుకని నేను అలా ఇందులో కూడా అలా వేస్తే ఏంటంటే ఇట్లా అంటుకుంటుందని నేను ముందే వేయట్లేదు. సో ఫైనల్గా అయితే ఇంకా మటన్ అంతా వేసేసి కుక్కర్కి విజిల్ పెట్టేశాను. ఈలోపు మటన్లోకి కావాల్సిన మసాలాను తయారు చేస్తున్నాను. ఇదేంటంటే ధనియాల పొడి నేను ముందే చేసి పెట్టుకొని అప్పటికప్పుడే చేసుకుంటాను. సో ధనియాలు, చెక్క, మొగ్గ, కొంచెము అది అన్నీ వేసి ఎండు కొబ్బరి అన్నీ వేసి మసాలా పట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడే వేసుకుంటాను. ఒకేసారి అయితే వేసి పెట్టట్లేదు. ఓన్లీ ధనియాల పొడి ఒక్కటే కావాలంటే ముందు వేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఏదైనా చికెన్లో కానీ వాటికి కావాలంటే అప్పటికప్పుడే వేసుకుంటాను. ముందే వేసి పెట్టుకుంటే ఆ స్మెల్ పోతుంది అని అంటారు. అందుకని ముందే వేయట్లేదు. సో ఫైనల్గా అయితే ఇది కూడా వేసేసుకున్నాను. ఈలోపు బాగా డ్రై అయిపోయినాయి ఫ్రిడ్జ్ అవన్నీ తెచ్చి సర్దుకుంటాను. అంటే ఎక్కడైనా తడి ఉంటే పొడి క్లాత్తో తుడుస్తున్నాను. సో ఎందుకంటే పిల్లలు కూడా చదవడం అయిపోయింది, వాళ్ళు కూడా ఇంకా వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా అందుకని మొత్తం సర్దేసుకుందామని చెప్పి మొత్తం ఫ్రిడ్జ్లో అన్నీ తీసుకెళ్ళి పెడుతున్నాను. ఈలోపు వచ్చేసారనమాట. అనుకుంటూనే ఉన్నాను వాళ్ళు వచ్చేలోపు అన్నీ తీసేద్దాం అనుకుంటూనే ఉన్నా, కానీ వాళ్ళు వచ్చేలోపు తీయలేకపోయాను. ఇంకా అందుకని మళ్ళీ తీసుకెళ్ళి అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లో అవన్నీ. ఎందుకంటే ఏదైనా కింద పడ్డ గ్లాస్ కదా తొందరగా పగిలిపోతాయేమని. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నేను మొత్తం ఫ్రిడ్జ్కి అన్నిటికీ సెట్ చేసి పెట్టేసాను. ఇంకా ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టే ఐటమ్స్ ఉన్నాయి, అవి మాత్రం పిల్లల చేత పెట్టేసేస్తున్నాను. వాళ్ళు ఇంకా మేము చేస్తామంటే అక్కడ నిలబడి నేను ఏ బాక్స్ ఎక్కడ పెట్టాలో చెప్తున్నాను. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు అందుకుంటున్నారు. మా చిన్నోడు ఇస్తున్నాడు, పెద్దోడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అన్నీ ఎక్కడెక్కడ పెట్టాలి మమ్మీ అని అడుగుతున్నాను. నేను చెప్తున్నాను అనమాట, ఈ ప్లేస్లో ఇది పెట్టినాను, ఆ ప్లేస్లో అదని. సో ఆ బాక్సులన్నీ అయితే ఇక చూడండి పెడుతున్నారు బాగా. బాక్సులన్నీ ఒక దిక్క ఏమైనా టిఫిన్స్ ఉంటే ఎట్లా పెట్టాలి ఏంటనేది అన్నీ తీసుకొని పెట్టేస్తున్నారు అనమాట. అలా ఇలా చేయనిస్తే, లేకపోతే నేను చేయాలంటే నేను వచ్చేలోపు ఏదో ఒకటి పార్ట్ చేసేస్తాడు మా చిన్నోడు. ఇంకా అందుకని వాళ్ళతో చేపిస్తే బాగుంటుందని చేపిస్తున్నాను. ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు ప్రజెంట్, పోయిన వీక్ నేను లేను. సో అందుకని ఇవి ఫ్రిడ్జ్లో చాలా వరకు ఖాళీగా ఉందన్నమాట. లేకపోతే వీక్ వెళ్ళి సండే రోజు కూరగాయల మార్కెట్ సంతలాగా ఉంటుంది, ఆ సంతలో కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం. లాస్ట్ సండే నేను లేకపోవడం వల్ల ఏం తీసుకురాలేదు, అందుకే కొన్నే ఉన్నాయి. అది రాగి పిండి అనమాట. రాగి పిండి కూడా మేము ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాం. అన్నీ పెట్టేసి అయిపోయింది. ఈ లోపు ఏంటంటే నల్ల వస్తుందని ఆంటీ ఫోన్ చేశారనమాట. మాకేంటంటే నల్ల 2 డేస్కి ఒకసారి మాత్రమే వస్తుంటుంది. సో అందుకని ఇంకా నల్ల పట్టేసుకుంటున్నాము. నల్ల అంటే మనం ఈ వాటర్ అనమాట, మున్సిపాలిటీ నుంచి వచ్చే వాటర్. ఈలోపు మటన్ కూడా అయిపోయింది. సో మటన్ అయిపోయింది, దాంట్లో మటన్ మసాలా వేసేసి ఇక్కడ వస్తుంది. ఇది నిప్పేం కాదండి, అది ఆవిరి అనమాట. ఆవిరి నుంచి ఇట్లా మనము ప్రెషర్ తీసేస్తున్నాం కదా, ఆ గాలి ఉంటుంది. నాకు కూడా అనిపించింది ఏంటి ఇట్లా మంట ఏమనుకొని సెల్లో చూస్తే మంట ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నాను. అది మంట కదా, విజులు. అది ఒక ఎండకి అలా అనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎండ ఏంటంటే బాగా కిచెన్లోకి బాగా వస్తుంది అనమాట. అందుకే మ్యాక్సిమం ఇటు సైడ్ ఉండి చేస్తాను అనమాట.
స్టవ్కి ఎగ్జాక్ట్గా నిలబడి చేయలేను, అది బాగా హీట్ అవుతుంది. ఇంకా అన్నీ వంట అంతా అయిపోయింది, బగారా రైస్ కూడా అయిపోయింది. ఇవాళ అయితే టిఫిన్ ఏం చేయలేదు, పిల్లలకు కూడా పెట్టేశాను. ఇంక చూడండి ఎంత బాగా ఆడుతుంది. సండే రోజు మా ఇల్లు చూడాలి, అదిగో చూడండి తిన్నారు, ఇంకా ఆడుతున్నారు అనమాట. ఇంకా స్నానాలు అయితే చేయించలేదు, ఇద్దరు ఆడుకుంటున్నారు. రోజు స్కూల్కి వెళ్తుంటే హడావుడిగా అన్నీ చేసి పంపిస్తున్నాను కదా, ఇంకా అందుకని ఇవాళ కొంతసేపు ఆడినాక చేపి మమ్మీ అని అడిగితే సరే నేను ఆడుకోండి. చున్నీ మీద వేసి లాగుతున్నాడు వాడు. ఇది చిన్నప్పుడు మేము కూడా ఆడుకునేవాళ్ళం. ఇంకా అయితే మార్నింగ్ చికెన్తో మటన్తో పాటు చికెన్ కూడా తీసుకొచ్చారు. సో చికెన్ చేయలేదు, అందుకని చికెన్ నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. పిల్లలకి అన్నీ తినిపించేసి ఇంకా అయిపోయింది కదని ఇప్పుడు చికెన్ చేస్తున్నాను. చికెన్ నా కోసం, నేను మాత్రం బగారా రైస్లో ఈరోజు మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా. అది టేస్ట్ కూడా బాగుంది, నాకు బాగా అనిపించింది అనమాట. అప్పటికి ఇంకా కూర అవ్వలేదు. సో నేను మటన్ తిన్నాను కాబట్టి ఇంకేదో ఒకటని వేసుకొని తినాలని మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాను. తర్వాత చికెన్ చేశాను. ఈ చికెన్లో ఏంటంటే చాలా తక్కువ స్పైసెస్ వేసేదాన్ని, పిల్లలు కూడా తింటారు అని. మటన్ ఒక్కటంటే మామూలుగా తింటే వెయిట్ చేస్తుందేమని ఇంకా చికెన్ కూడా చేశాను. అయితే చికెన్ అయితే కొంచెం దగ్గరగా చేశాను, ఫ్రై లాగా చేశాను. ఈ ఫ్రై కూడా మా ఫ్రెండ్ బాగా చేసింది, అమ్మాయి దగ్గర నుంచి రెసిపీ తీసుకొని చేస్తాను ఈసారి మాత్రం. ఈ లోపల పిల్లలకి నీళ్ళు కాగని నీళ్ళు పోసేసాను. ఈరోజు నీళ్ళు పోసిన చూడండి ఎలా డ్యాన్స్లు వేస్తున్నారు, స్వీట్లు